హలో అండి, నమస్తే అందరికీ. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వెనక ఎంత మెస్ ఉందో ఒకసారి లుక్ చేసుకోండి. దీన్నంతా క్లియర్ చేయాలంటే ఆ థాట్కే నాకు మైండ్ పని చేయట్లేదు అనమాట. రూమ్ అంతా ఒకసారి లుక్ చేసుకున్నారా నిజమా అనేటట్టుంది తెలుసు. మెస్. ఈ మెస్ అంతా ఎందుకంటే మా హస్బెండ్ వల్ల. లాస్ట్ టైం ట్రిప్ చేంజెస్ వల్ల ఈ చేంజెస్ అన్నమాట. మేము అనుకున్న ట్రిప్ ఒకటి, మేము వెళ్తున్న ట్రిప్ ఇంకొకటి. సో మా ట్రిప్ నెక్స్ట్ డేనే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అయితే అరౌండ్ 5 కదా భరత్, 6:40 ఫ్లైట్. ఇంకా మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. సో టైం కూడా చూపిస్తాను, నా దగ్గర మొబైల్ లేదు. ఇప్పుడైతే 1:30 అవుతుంది. సో ఈ మెస్నంతా ఇప్పుడు క్లియర్ చేసి మేము పడుకోవాలన్నమాట. అది చేసాము. నాకంటే ఎక్కువ మా హస్బెండే షాప్ చేశారు. సో ఇది షాపింగ్. అండ్ ఇప్పుడు ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ అవ్వదు అని చెప్పి ప్యాక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంతకీ మేము వెళ్తున్న ప్లేస్ చాలా కూల్గా ఉంటుంది నార్మల్గా అయితే. బట్ ఇప్పుడు అంత కూల్గా అయితే ఉండదు. నార్మల్ రూమ్ టెంపరేచర్ లైక్ 26 అలా ఉంటుందని చెప్పారు. బట్ 26 అయినా నాకు కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి నేను ఆల్మోస్ట్ అన్ని ఫుల్ జీన్స్, టాప్స్ అవి మాత్రమే తీసుకుంటున్నాను. అండ్ మీరు ఈ లోపు గెస్ కూడా చేయొచ్చు మేము ఏం ప్లేస్కి వెళ్తున్నాము అని చెప్పి. మేమైతే ఫస్ట్ బాలి అనుకున్నాము యాక్చువల్గా. బట్ అన్ఫార్చునేట్గా నా పాస్పోర్ట్ ఇష్యూ వల్ల అది క్యాన్సిల్ అయింది. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అని చెప్పి దానికి రిలేటెడ్ అన్ని షాపింగ్ చేసాం. కానీ లాస్ట్ 1 వీక్ ముందే ఆ ట్రిప్ క్యాన్సిల్ అయ్యి అండ్ లాస్ట్ వేరే ట్రిప్ ఫైనల్ అయింది. అండ్ ఆ ట్రిప్ రిలేటెడ్ మళ్ళీ ట్రెండ్స్లో మోస్ట్లీ షాపింగ్ అయితే చేశాను నేను. అది విషయం. అండ్ ఇప్పుడు ప్యాక్ చేసుకున్నాము. నేనైతే ఆల్మోస్ట్ అన్ని ఫుల్ డ్రెస్సెసే ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ నాకేం అంత పెద్ద ప్యాకింగ్ తెలీదు, ఏదో ఒకటి దొరికేస్తున్నాను అంతే. అండ్ ఏం ఎత్తుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు. బట్ యా, స్టిల్ మేము వెళ్ళే ప్లేస్ కొంచెం చల్లగా ఉంటుంది. నార్మల్గా ఈ మంత్లో కాదు వెళ్ళాల్సింది ఆ ప్లేస్కి. యాక్చువల్గా డిసెంబర్, జాన్ మంత్లో వెళ్తే అప్పుడు ఆ ఫీల్ ఉంటుంది, కానీ ఇప్పుడు అంత ఉండదు. బట్ మాకు వేరే ఆప్షన్ లేక మేము దీన్ని అయితే ఓకే చేసుకున్నాము. అది. అండ్ కార్డ్ సెట్స్, ఇందులో చాలా వరకు ఈవెన్ ట్యాగ్స్ కూడా రిమూవ్ చేయలేదు. జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అన్ని మీ ముందరే. ఈ ఫ్రాక్ ఇవన్నీ 70% సేల్ అంటే అజియోలో వెళ్ళి కొన్నాము. బట్ టు బీ ఫ్రాంక్ 70% ఆఫ్ అంటే బట్టలు కూడా అట్లనే ఉన్నాయి, అంత బాగాలేదు అసలు. బట్ ఇంకా మాకు విండో షాపింగ్ చేయడానికి కూడా టైం లేదు. సో ఏదో ఒకటి అని చెప్పి అడ్జస్ట్ చేసుకొని తీసుకున్నాను నేనైతే కొన్ని. అది ఆల్మోస్ట్ నేను అన్ని ఫ్రాక్స్ అవేమి కొనలేదు. ఫ్రాక్స్ అవి బాలీ కని తీసుకున్నాను, బట్ అవేమి ఇప్పుడు వేసుకోవట్లేదు అనమాట. ఎందుకంటే అక్కడ కొంచెం చల్లగా ఉంటుందేమో అని చెప్పి అన్ని జీన్సెసే అయితే తీసుకున్నాను. నా దగ్గర ఉన్న జీన్సే టాప్స్ అయితే తీసుకున్నా చాలా వరకు. సో మీ ముందరే కట్ చేస్తున్నాను. ట్రిప్లో ఫస్ట్ డే వచ్చి బోట్ హౌస్ అంట. ఆల్రెడీ మేము అల్లపి బోట్ హౌస్ విజిట్ చేసాము, బట్ మేము తీసుకున్న ప్యాకేజ్లో అది కూడా ఉంది. సో దానికని చెప్పి నేను ఈ ఒక్క ఫ్రాక్ అయితే తీసుకున్నాను. చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో, నేను వేసుకుంటానో లేదో అని చెప్పి. సో నా వీడియోస్ మీ వరకు రావాలంటే మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇది వచ్చి కార్డ్ సెట్ లాగా అనమాట. నేను ఇది అన్లిమిటెడ్లో తీసుకున్నాను వేలూరుకి వెళ్ళినప్పుడు. సో ఇది. అండ్ ఇది యాక్చువల్గా గోవాకి అని చెప్పి తీసుకున్నాను, బట్ అప్పుడు యూజ్ అవ్వలేదు. సో ఇప్పుడైతే యూజ్ అవుతుంది, ఫుల్ కార్డ్ సెట్ కాబట్టి ఈ సెట్ అయితే తీసుకుంటున్నాను. ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నవే పెట్టుకుంటున్నాను. అండ్ ఇదైతే అజియోలో తీసుకున్నాను. ఈ స్వెట్ షర్ట్ విత్ ఈ బాడీకాన్ వస్తుంది. సో ఇది వేసుకున్న తర్వాత సో కొంచెం వెచ్చగా ఉంటుందని చెప్పి ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను.
బాలి అనుకున్నాం ఫస్ట్. సో ఎక్సైటెడ్, బట్ నౌ ఈ ట్రిప్ వెళ్ళడానికి మా ఫ్యామిలీ కూడా నో అని చెప్పారు రీసెంట్ ఇన్సిడెంట్స్ వల్ల. బట్ మా హస్బెండ్ ఏం కాదని చెప్పేసి టికెట్స్ అయితే బుక్ చేసేసారు. సో లెట్స్ సీ, అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి ఎలా ఉంటుంది ఏమి అని చెప్పి. మీకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను నా వీడియో, త్రూ మై వీడియో యూ విల్ గెట్ మోర్ అప్డేట్స్ అబౌట్ ద ట్రిప్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఫర్దర్ మీకు షేర్ చేసుకుంటాను. లాస్ట్ అయితే ఆల్మోస్ట్ కొంచెం మెస్ అయితే తగ్గిపోయింది. సో నేనైతే నాకు కావాల్సినవన్నీ సెట్ చేసుకొని సర్దేసుకున్నాను. అండ్ ఏంటి లగేజ్ 1 monthకి వెళ్తున్నారా అనుకుంటారేమో. లేదు, మేము వెళ్ళేది 6 days ట్రిప్ అనమాట. మొత్తం 3 places. ఆల్మోస్ట్ మీరు ఇప్పుడే గెస్ట్ చేసుంటారు. మేము వెళ్ళే ప్లేస్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. మెయిన్గా ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల ఇంకా అది ఎక్కువ ఫేమస్ అయిపోయింది. సో ఇది ఇంకా లాస్ట్కి మేము సెట్ చేసుకోవాల్సింది వచ్చి ఓన్లీ స్వెటర్స్ అవి ఉన్నాయి. సో అది అటు సైడ్ అయితే సర్దాలనుకుంటున్నా. యాక్చువల్గా మా హస్బెండ్ అయితే స్వెటర్స్ అవసరం లేదు అంటున్నారు, ఇప్పుడు అంత టెంపరేచర్ ఉండదు కాబట్టి అవసరం లేదని. బట్ నేను ఏసీని 26, 27లో పెట్టుకొని పడుకుంటాను. సో చలికి నేను తట్టుకోలేను. సో అందుకని చెప్పి నేనైతే తీసుకుంటున్నా. తనని కూడా తీసుకోమన్నాను, తనైతే తీసుకున్నారు. అండ్ నేనైతే ఈ ఫుల్ జాకెట్ అయితే తీసుకుంటున్నా. వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ఈ స్వెటర్ అండ్ ఈ స్వెటర్, ఈ 2 స్వెటర్స్ మేము లాస్ట్ టైం కేరళ వెళ్ళినప్పుడు మున్నార్లో తీసుకున్నాము. చాలా బాగా వచ్చినాయి. తక్కువ ప్రైస్కే వచ్చాయి. ఇంకా అలాంటి ప్లేసెస్లోనే కదా ఇలాంటి స్వెటర్స్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. సో ఇప్పుడు మేము వెళ్ళే ప్లేసెస్లో కూడా స్వెటర్స్ తక్కువే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం, లెట్స్ సీ అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఈ స్వెటర్స్ వేస్తేనే అది మేము తీసుకెళ్లాల్సిన లగేజ్ 15 kgs ఆర్ 15 kgs అనుకుంటా. సో 15 kgs ఉండాలి. మోస్ట్లీ ఈ స్వెటర్స్ వేస్తేనే ఇది ఫుల్ అయిపోయేలాగా ఉంది. సో అంత బరువు ఉంది ఇది. అండ్ 3 mufflers ఫర్ మై హస్బెండ్. అండ్ ఇందులో ఒకటి నేను వేసుకుంటాను, 2 for him. అండ్ 2 sweaters for him అండ్ 2 sweaters for me. ఇవైతే దీంట్లో ఇప్పుడు సర్దాలి. సో వెయిట్ అ మినిట్, సర్దేసి మళ్ళీ వస్తాం. ప్లేస్ ఉంటే ఇక్కడైతే సెట్ చేయాలి. ఇది లాస్ట్కి నాదే ఒక ట్రాలీ సరిపోయింది. ఇంకా అమ్మాయిలంటే తెలిసిందే కదా, ట్రిప్ అంటే డబల్ ప్యాక్ చేసుకుంటాము. సో అది నా లాస్ట్కి అయితే ఈ బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేబీ ఇది చూడాలి, చాలా వెయిట్ అయితే వచ్చేస్తుంది అనిపిస్తుంది. సో ఇది లగేజ్. ఇప్పుడు దీన్ని అయితే ట్రై చేస్తాను పడుతుందా లేదా అని చెప్పి. అమ్మో, వెయిట్ చాలానే ఉంది. మేబీ కొంచెం తీయాల్సి వస్తుంది అనుకుంటా. ఒక లగేజ్ అయితే ఫుల్ అయిపోయింది. ఇప్పుడు వెయిట్ చెక్ చేద్దాం లాస్ట్లో. ఇంకా ఈ బ్యాగ్ ఉంది కదా, ఇంకా 2 bags ఉన్నాయి. ఈచ్ పర్సన్కి 2 cabin bags. సో ఇది దీంట్లో అయితే మా హస్బెండ్వి ప్యాక్ చేస్తాను. తను కూడా ఏం చిన్న తక్కువ ఏం లేవు. ఒకసారి అక్కడ లుక్ వేసుకోండి ఎన్ని ఉన్నాయో. సో అవన్నీ ఇప్పుడు ఈ బ్యాగ్లో అయితే ప్యాక్ చేసేద్దాం. మా హస్బెండ్ అయితే వెయిట్ చెక్ చేస్తున్నారు దీన్ని. సో 15 kgs కదా, సో ఎంత ఉంది ఏమి అని చెప్పి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఇది తీయండి అది తీయండి అని చెప్పి మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఇక్కడే చెక్ చేసుకుంటున్నాం. సో ఎస్, కరెక్ట్గా 15 ఉంది. సో అలా మా హస్బెండ్ బట్టలు కూడా ఇంకొక బ్యాగ్లో అయితే మొత్తం సర్దేశాను. సో మా ట్రిప్కి అవసరమైన బట్టలన్నీ మేమైతే ప్యాక్ చేసుకునేసాము. సో మీకు ఏమన్నా క్లూ ఆల్రెడీ మీకు గెస్ట్ చేసేసి ఉంటారు చాలామంది. సో కమెంట్ చేసేయండి. నా వీడియోస్ కనుక మీ వరకు రావాలంటే